శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాసం ఎలా చేయాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి అనే విషయాలన్నింటినీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మనకు ఈ 2024 సంవత్సరంలో జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి రాబోతోంది కదా. మనం ఆ రోజున ముందుగా తెల్లవారుజామునే నిద్రలేచి, మీకు కుదిరినట్లయితే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి పూజ చేసినట్లయితే చాలా మంచిది. పొద్దున్నే లేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని మనం కూడా శుచి అయిన తర్వాత ఈ పూజను మొదలుపెట్టుకోవాలి. మనం ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. తూర్పు, పడమర, ఉత్తరం ఈ 3 దిక్కులు చూస్తున్నట్లుగా పీఠం పెట్టుకోవచ్చు. దక్షిణం దిక్కు వైపు మాత్రం పీఠం పెట్టుకోకూడదు. పీఠం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పసుపుతో శుభ్రంగా అలికి పిండి ముగ్గులు పెట్టుకుని, శంకుచక్ర ముగ్గులు కూడా వేసుకుని, పసుపు కుంకుమలతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, శ్రీ మహావిష్ణువు ఫోటో కానీ పెట్టుకోవాలి. మీ దగ్గర విగ్రహాలు ఉంటే కనుక విగ్రహాలు కూడా పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని, పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకుని 7 తమలపాకుల పైన గోవిందనామాలు పెట్టుకున్నాను. ఆ తర్వాత 7 పిండి దీపాలకు కూడా గోవిందనామాలు పెట్టి అలంకారం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు సమర్పించి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని, మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతిని ముందుగా ప్రార్థిస్తాం కదా. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ధూపం దీపం చూపించి 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి మంగళహారతిని సమర్పించి గణపతి పూజను ముగించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామివారి పూజ మొదలుపెట్టుకోవాలి. పూజ మొదలుపెట్టే ముందు 7 పిండి దీపాలను వెలిగించి అక్షింతలు, పువ్వులు 7 పిండి దీపాల దగ్గర సమర్పించాలి. వెంకటేశ్వర స్వామివారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ అన్నీ సమర్పించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళి కానీ లేదా గోవిందనామాలు కానీ చదువుకుంటూ ఆ స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో పూజ చేసుకోవాలి. తొలి ఏకాదశి అనేది చాలా విశేషమైనది. ఆషాఢమాసంలో వచ్చే మొదటి పండుగ. ఆ తర్వాత మనకు వరుసగా గురు పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా ఇలా పండుగలన్నీ వస్తాయి. మనకు ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి, హరివాసము అంటే పేలాల పండుగ అని కూడా అంటూ ఉంటారు. ప్రత్యేకించి ఈ రోజున పేలాల పిండిని నైవేద్యంగా పెట్టాలి. మనకు ప్రతి ఏటా 24 ఏకాదశులు వస్తాయి కదా. అంటే ఒక నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అయితే ఈ తొలి ఏకాదశి మాత్రం చాలా విశేషమైనది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. ఈ తొలి ఏకాదశి నుండే మునులు, ఋషులు అందరూ కూడా చాతుర్మాస దీక్షను పడుతూ ఉంటారు. ఈ 4 నెలల పాటు తపస్సు చేసుకుంటూ చాతుర్మాస దీక్షను చేస్తూ ఉంటారు. ఈ 4 నెలలు పాతాళ లోకంలో బలి చక్రవర్తి దగ్గర ఉంటారు. తిరిగి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారు అని పురాణ గాథ. మనకు ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలోనే ఎక్కువ పండుగలు అనేవి వస్తాయి. అంతేకాకుండా వాతావరణంలో కూడా చాలా మార్పులు సంభవిస్తాయి కదా. అంటే వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి వస్తుంది. ఒక్కసారిగా వెదర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా దేవుడు పేరు చెప్పుకొని ఉపవాసం ఉన్నట్లయితే మనసుకు, శరీరానికి కూడా చాలా మంచిది. అందుకే ఈ కాలంలో దైవబలం అనేది ఉండాలని కోరుకుంటూ మన పెద్దలు ఈ పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు అనేవి పెట్టారు. వెంకటేశ్వర స్వామివారివి విష్ణు సహస్రనామాలు, వజ్రకవచం అవన్నీ చదువుకుంటే ఎంతో మంచిది. ఒకవేళ మీకు చదవడం రాకపోతే ఫోన్లో అయినా సరే పెట్టుకుని వినండి. అలా విన్నా సరే ఎంతో మంచిది.
తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా పరమాన్నం, చక్కెర పొంగలి, పులిహోర, మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. నైవేద్యం అయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనసారా తలుచుకుని హారతి ఇవ్వాలి. ఇక ఉపవాసం విషయానికి వస్తే ఈరోజు అన్నం తినకూడదు అంటారు. అన్నాన్ని భిన్నం చేసి తినాలి అంటారు. అంటే ఈ రోజున మురా అనే రాక్షసుడు అన్నంలో దాక్కుని ఉంటాడు. కాబట్టి దోశలు, ఇడ్లీలు ఇలాంటివి కూడా తినకూడదు అంటారు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. ఈ ఏకాదశి రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజున దీపం పెట్టుకుని స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు అన్నం తినాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు మనం పూజ చేసుకుంటాం కదా, ఆ నైవేద్యాలను అంటే పులిహోర, పరమాన్నం ఇలాంటివి నైవేద్యం పెడతాం కదా, అవి తినవచ్చు. ఎవరికైనా అన్నదానం చేసినా, బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేసినా ఎంతో పుణ్యఫలం. తెలిసింది కదండి, ఆ వెంకటేశ్వర స్వామివారిని తొలి ఏకాదశి రోజున ఏ విధంగా పూజించాలి, ఇంకా నైవేద్యాలు, ఉపవాస దీక్షను ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా మీరు కూడా తప్పకుండా తొలి ఏకాదశి రోజున పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.